నమస్కారం సఖీ కార్యక్రమానికి స్వాగతం. భారతీయ జీవన విధానంలో ఆధ్యాత్మిక భావం ఒక భాగమైపోయింది. అందుకే భారతదేశంలో ఉన్నన్ని దేవాలయాలు మరే దేశంలోనూ కనిపించవు. అలాగే అనేక పండుగలు, వ్రతాలు, ఆచారాలు మన జీవన సంస్కృతిలో కలిసిపోయి ఉన్నాయి. మిగతా ప్రపంచంతో పోలిస్తే భారతీయుల్లో దైవభక్తి ఎక్కువ. సామాన్యుల దగ్గర నుంచి ప్రముఖుల దాకా అందరూ దేవుని మీద భారం వేసి తమ పనులు ప్రారంభిస్తూ ఉంటారు. వాస్తవానికి దేవుని మీద నమ్మకం కలిగి ఉన్నవారు అనేక రంగాల్లో విజయాలు సాధిస్తూ ఉంటారు. భక్తి ఎక్కువ ఉన్నవారిలో ఆశావాద దృక్పథం కూడా ఎక్కువని డ్యూక్ విశ్వవిద్యాలయం పరిశోధకులు తాజా అధ్యయనంలో పేర్కొన్నారు. అంతేకాదు ఆధ్యాత్మిక చింతనపై హార్మోన్ల ప్రభావం ఉందని కూడా తేల్చారు. సరే, ఈ కార్యక్రమం చూడండి, తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం, దిశాలి కార్యక్రమానికి స్వాగతం. సకలు ఈరోజు మన దిశాలి కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు సెల్ఫ్ డిఫెన్స్ అండ్ కరాటే ఎక్స్పర్ట్ లక్ష్మి గారు. మరి సెల్ఫ్ డిఫెన్స్కి సంబంధించి ఏ టెక్నిక్స్ని ఇవాళ చూపించబోతున్నారు లక్ష్మి గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే లక్ష్మి గారు. నమస్తే అపర్ణ. లక్ష్మి గారు బాగున్నారా అండి? సో లక్ష్మి గారు, మరి ఈ రోజు మన సకులకి సెల్ఫ్ డిఫెన్స్లో ఏ టెక్నిక్స్ని తెలియజేయబోతున్నారు? ఈరోజు ముఖ్యంగా మనం ఆడపిల్లలు బయటికి షాపింగ్ కానీ షాపింగ్ మాల్స్కి వెళ్తూ ఉంటారు, అలానే సినిమాలకు వెళ్తూ ఉంటారు. బయటికి వెళ్ళినప్పుడు కొందరు కావాలని ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి వస్తూ గానీ లేదా ఒకళ్ళైనా కావాలని తగులుతారు, గుద్దుతారు. కరెక్ట్. చాలా మందిని చూసాం. ఇప్పుడు జనరల్ గా క్యాజువల్ గా చేయి తగలటం మీద తగిలి సారీ చెప్పడం వెళ్ళిపోవడం మామూలు, తెలిసిపోద్ది మనకి. అలానే కావాలని వాంటెడ్ గా వచ్చి షోల్డర్ తో గుద్దటం గానీ, అలాంటప్పుడు మనకి కావాలన్నా చూడక తగిలిందా అనేది కూడా మనం గెస్ చేయగలుగుతాం. మనకు తెలియదు అనుకుంటారు వాళ్ళు, ఈజీగా తెలిసిపోతుంది. కావాలని తగిలారా, క్యాజువల్ గా తగిలారా తెలిసిపోతుంది. అది కావాలని తగిలితే మాత్రం మనం విడిచిపెట్టడం కరెక్ట్ కాదు కదా. ఎందుకంటే రేపు ఇంకొకళ్ళని మళ్ళీ గుద్దుతారు కాబట్టి ఇంకొకళ్ళని తగులుతారు. మళ్ళీ కూడా వీళ్ళని ఇంకా ఎక్కువ ఒకసారి తగిలితే ఏం కామ్ గా ఉంది కదా అని చెప్పేసి ఇంకా అడ్వాంటేజ్ తీసుకునే అవకాశం కూడా ఉంది. అవును, రెగ్యులర్ గా ఆఫీస్ కి వెళ్ళేటప్పుడు, ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు వాంటెడ్ గా తప్పదు. ఆడపిల్లన్నా బయటకు వెళ్ళాలి, కాలేజీలకు వెళ్ళాలి, జాబ్కి వెళ్ళాలి, ఏదైనా పని మీద ఇంట్లోనే ఉంటే కుదిరే పరిస్థితులు కాదు ఇవి. ఒకప్పుడు జరిగింది అది. ఇంట్లో ఆడ మనిషి ఇంట్లోనే చూసుకోవడం, బయట వాళ్ళు మగవాళ్ళు బయట చూసుకోవడం. ఇప్పుడు అలా కాదు, ఇద్దరు జాబ్ చేయాలి, పిల్లలుంటే చదువుకోవాలి. టోటల్ గా ఆడపిల్ల బయటకు వెళ్లాల్సిన పరిస్థితి ఇప్పుడు. అవును, వెళ్ళకపోతే జరగదు. అలాంటి పరిస్థితుల్లో వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి ఆకతాయిలు వచ్చి మిమ్మల్ని షోల్డర్ తో గుద్దిన, దగ్గరకు వచ్చి వాంటెడ్ గా కావాలని డాష్ ఇచ్చినప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ఇలా మామూలుగా ఇది చిన్నదే కదా అని వదిలేస్తుంటారు చాలా మంది. అటువంటిప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు మళ్ళీ అదే ఈ అమ్మాయి ఏమనట్లేదు, భయపడుతుంది కదా ఇంటి దాకా ఫాలో అవడం, తర్వాత అవును పెరుగుతూ ఉంటుంది. అది అక్కడ మొగ్గలోనే తుంచేయడం బెటర్. అలాంటి టైంలో ఎలా తప్పించుకోవాలి మనం, వాళ్ళకి ఎలా గట్టిగా భయపడేట్టు చేయగలం అనేది ఈ రోజు మనం చూడబోతున్నాం కదా లక్ష్మి గారు. మరి చూపించండి. సింపుల్ టెక్నిక్ ఇది. అందులో నేను ఈ టెక్నిక్ ను మొన్న నేను వరంగల్లో చేసిన వరల్డ్ రికార్డ్ లో కూడా చేయడం జరిగింది. డీజీపీ గారు కూడా చాలా సింపుల్ టెక్నిక్ లక్ష్మి ఇది అని చెప్పారు, మైక్ లో కూడా చెప్పారు. చాలా ఈజీ, చేయటము ఈజీ, అవతల వాళ్ళ నుంచి మనం రక్షించుకోవడం కూడా ఈజీ టెక్నిక్. నేర్చుకోవడం కూడా పెద్ద కష్టం ఉండదు. నేను అది అన్ని వేల మంది 21,000 మందికి నేను ఈ టెక్నిక్ ఎవరు మిస్ కాకుండా చేశారు అంటే కౌంట్ ఇచ్చాం మేము. మాస్టర్ రవి గారు మేమిద్దరం కలిసి చేసి చూపించాం ఒక 2 times. 1 2 3 4 ఈ 4 కౌంట్ ప్రకారం వాళ్ళు ఎట్లా చేయాలి. వాళ్ళు అలానే 1 అంటే అలానే పట్టుకున్నారు, 2 అంటే అలానే ఎస్కేప్, 3 అంటే అలానే అటాక్, 4 హియా అంతే. చెప్పండి, నీస్ ఎల్బోస్ పవర్ ఎక్కువ కాబట్టి మనం నీతో గానీ ఎల్బోతో గానీ అటాక్ చేసినట్లయితే ఈజీగా ఎస్కేప్ కావచ్చు. ఎందుకంటే గట్టిగా నువ్వు ఎంతో కొట్టినా, 10 దెబ్బలు కొట్టినా, ఒక ఎల్బోతో ఇలా అన్నామంటే ఆ పెయిన్ వేరు. అవును, కరెక్ట్, షార్ప్ కాబట్టి ఈజీగా అవతల వ్యక్తి పెయిన్ వస్తుంది, మనం వెళ్ళిపోవచ్చు. సో మరి చూద్దాం లక్ష్మి గారు. తప్పకుండా. క్యాజువల్ గా తగులుతాడు. ఎవరు నువ్వు చూడదు, మన మామూలుగా కావాలని గుద్దాడు. గుద్దినప్పుడు నేను వెంటనే చంప మీద కొట్టేసాను. కొట్టినప్పుడు హ్యాండ్ పట్టుకున్నాడు. ఈ హ్యాండ్ ఎట్లా వదిలించుకోవాలో చూద్దాం. మన హ్యాండ్ మనమే క్యాచ్ చేయాలి, వెంటనే ఫోర్స్ గా పైకి ఈజీగా రిలీజ్. రిలీజ్ చేసుకున్నాం కదా అని వదిలిపెట్టలేదు, మళ్ళీ వచ్చి నెక్క పట్టుకున్నాడు. ఇప్పుడు మనం కొంచెం ధైర్యంగా షార్ప్ గా అటాక్ చేయాలి. మన ఈ 2 hands ఫోర్స్ గా ఒక లెగ్ వెనక్కి తీసుకుంటూ విత్ ఇన్ సెకండ్స్ లో బ్లాక్ తప్పించుకోవాలి మన హ్యాండ్స్ తోనే. అంతే స్పీడ్ గా హెడ్ క్యాచ్, చెవులు తెలుసు కదా. ఇక్కడ ఒక స్ట్రోక్ పడితే ఎలా ఉంటుందో, వెంటనే మన బ్యాక్ ఉన్న లెగ్ తో నీ అటాక్ అయిపోయింది. ఇంకంతే అనమాట. ఇప్పుడు పైకి లేపి కూడా మనం ఇంకో కిక్ కూడా ఇవ్వచ్చు ఈజీగా. అది ఈజీగా పడిపోతాడు. కిక్ ఇచ్చాం కాబట్టి పడిపోయాడు.
ఆల్రెడీ మనం 2 చెవుల మీద గట్టిగా స్ట్రోక్ ఇచ్చాం కదా, మనం గట్టిగా మూసుకొని చూడండి, ఇట్లా అన్నట్టు గుయ్యి అని సౌండ్ వస్తుంది. అవును. 2 hands తో గట్టిగా చెవుల మీద తడితే మాత్రం గోబ గుయ్యమంటుంది. అతను మైండ్ బ్లాక్ అయిపోతుంది, ఏం చేయాలో అర్థం కాదు. తేరుకునే లోపు మనం నీ అటాక్ చేసాం ఫోవర్గా, అంతే స్పీడ్గా స్టమక్లో కిక్ ఇచ్చాం. ఆ కిక్ ఇవ్వడం వల్ల అతను వెనక్కి వెళ్ళి పడిపోవడం జరిగింది. అది సోలార్ ఫేస్ లో. ఈ ప్లేస్ లో మనం ఒక ఫింగర్ తో ఇలా అన్నా కూడా గతంలో చెప్పాను నేను, బ్రీతింగ్ ఆగిపోతుంది. సోలార్ ఫేస్ లో వీక్ పాయింట్, ఆ ప్లేస్ లో కిక్ ఇచ్చాను కాబట్టి పడిపోతాడు. అతని ప్రాణానికి కూడా ఏం ప్రమాదం ఉండదు. ఈ లోపు మనం ఎస్కేప్ అయ్యి వెళ్ళిపోవచ్చు. చూసాం, మనం కావాలని తగిలిన వాళ్ళకి, మన మీదకి వచ్చి దాడి చేయాలన్న వాళ్ళకి మాత్రం ఈ టెక్నిక్ ఉపయోగించాలి, తప్పదు. అవును. ఇది టెక్నిక్ ని ఇంకొంచెం స్పీడ్ గా చూద్దాం. అలాగే లక్ష్మి గారు, మనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ స్లోగా చెప్పాను కదా, స్పీడ్ గా అయితే ఎలా చేయాలో చూద్దాం. రియాలిటీలో ఎలా ఉంటుంది అనేది చూస్తున్నాం. సూపర్ లక్ష్మి గారు. చూడపర్ణ టెక్నిక్ మనం స్లోగా చూసాము, స్పీడ్ గా చూసాము. అవును. ఇదే టెక్నిక్ ని నువ్వు చేస్తే సకులు మన సకులకి ఇంకా బాగా రీచ్ అవుతుంది. అవును. ఎందుకంటే ఈ టెక్నిక్ ఎంత యూజ్ఫుల్, ఎంత సింపుల్. ఫస్ట్ కరెక్ట్, సింపుల్ గా ఉంది. స్ట్రోక్స్ కూడా 1 2 3 4. అంటే అలవాటు లేని వాళ్ళు చేయడానికి ఎలా చేయొచ్చు అనేది నేను చేయడం వల్ల వాళ్ళకి ఇంకా బాగా అర్థమవుతుంది. బాగా అర్థమవుతుంది. కరెక్ట్. ఒకసారి చేస్తావా? ఓకే, తప్పకుండా అండి. వెరీ గుడ్. అంటే చూడపర్ణ జాగ్రత్తగా షోల్డర్ తో షోల్డర్ గుద్దాడు, వెంటనే క్యాచ్ హ్యాండ్, వెంటనే ఫోర్స్ గా పైకి నెక్ క్యాచ్. నెక్ పట్టుకున్నాడు కదా, ఫోర్స్ గా లెగ్ వెనక పెట్టి ఫోర్స్. ఈ లెగ్ ని వెనక పెడితే కొంచెం పవర్ వస్తుంది. అది ఓకే. ఇప్పుడు మనకు తెలిసిన అబ్బాయి కాబట్టి సింపుల్ గా ఈజీగా అర్థమైంది. అదే కొత్త వాళ్ళు, అన్నోన్ పర్సన్స్ అయితే ఎంత ఇంకా డబల్ చేయాలి. అలర్ట్ గా ఈ బ్లాక్ చేసినప్పుడు లెగ్ వెనక్కి రావాలి. అప్పుడు నీ గ్రిప్ ఉంటుంది, నువ్వు పడిపోకుండా బ్యాలెన్స్ గా ఉంటావు. అప్పుడు ఫోర్స్ గా ఓపెన్ క్యాచ్. ఆ క్యాచ్ చేసినప్పుడు ఈ బ్యాక్ లెగ్ ని తీసుకురావాలి, ఫోర్స్ గా తీసుకొచ్చి హియో. చూడండి, వెనక నుంచి ఆ లెగ్ తీసుకొస్తే ఫోర్ పడుతుంది. నువ్వు కొంచెం చిన్నగా కొట్టినా కూడా పెయిన్ వచ్చేస్తుంది ఈజీగా. అతను నెక్స్ట్ ఈ లెగ్తో అతను కొంచెం ప్రాక్టీస్ ఉంటే లెగ్ హైట్ వచ్చేస్తుంది, ఈజీగా స్టమక్లో త్రో చేయడం. చేసావు కదా పర్ణ, నీకు ఎలా అనిపించింది? లక్ష్మి గారు మీరు చెప్పినట్టే ఇవన్నీ అంటే చాలా సింపుల్గా అనిపించింది నాకైతే. మనం చేయగలం, బట్ అంటే వాంటెడ్గా వచ్చి చేసే వాళ్ళ దగ్గర కొంచెం ఫోర్స్ ఉంటుంది కాబట్టి మనం మీరు చెప్పినట్టుగా కొంచెం కాల్ బ్యాక్కి తీసుకోవడం, ఫోర్స్ ఉపయోగించడం, ఇవన్నీ చేస్తే మనం కరెక్ట్గా అనుకున్నట్టు సక్సీడ్ అవ్వగలం. తప్పించుకోవాలి కాబట్టి ఆ భయంలోనే పవర్ వచ్చేస్తుంది. అవును, బలం వచ్చేస్తుంది. అవును, చాలా కరెక్ట్ అండి. మరి ఇంత మంచి టెక్నిక్ని ఎంత బాగా యూస్ చేసుకోవచ్చు అనే విషయాన్ని మాకు చాలా చక్కగా చేసి మరీ చూపించారు. ధన్యవాదాలు లక్ష్మి గారు. చూశారు కదా సకలు, ఇది ఇవాల్టి దిశాలి కార్యక్రమం. మళ్ళీ మరో అందమైన ఎపిసోడ్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. కొందరిలో ఆధ్యాత్మిక భావన ఎక్కువగా ఉండటానికి, కొందరిలో తక్కువగా ఉండటానికి కారణం ఆక్సిటోసిన్ అనే హార్మోన్ అని తాజా పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. వాస్తవానికి ఈ ఆక్సిటోసిన్ అనే హార్మోన్ ప్రేమ భావాలు, సామాజిక బంధాలు బలపడటానికి ఉపయోగపడుతుందని గతంలోనే తెలుసుకున్నారు. చాలా మందిలో ఆధ్యాత్మిక చింతన ఎక్కువగా ఉండటానికి కూడా ఈ హార్మోనే కారణంగా పరిశోధకులు కనుగొన్నారు. ఈ హార్మోన్ అధికంగా ఉన్న వారిలో ఆధ్యాత్మిక చింతనతో పాటు ధ్యానం, జనార్జన వంటి అంశాలపై కూడా ఆసక్తి చూపుతారట. మంచి భావజాలం కలవారిగా ఉంటారట. ప్రతి విషయానికి నిరాశకు గురి కాకుండా ఆశాభావంతో పనిచేస్తారట. సరే, ఈ కార్యక్రమం చూడండి, తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం, మాట మంత్రం కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి కార్యక్రమంలో ఫైనాన్షియల్ ప్లానర్ శ్రీమతి స్వప్న కందేటి గారు మనతో ఉన్నారు. ఉమెన్ ఫైనాన్స్ కి సంబంధించి ఏం తెలియజేస్తారో వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఇవాళ మా సకులకు ఉమెన్ ఫైనాన్స్ కి సంబంధించి ఏం తెలియజేయబోతున్నారు? ఇవాళ మనం ఉమెన్ ఫైనాన్స్ గురించి అంటే పర్టికులర్గా కాకుండా అందరి గురించి ఇప్పుడు అందరూ కూడా క్యాష్లెస్గా ఎలా వెళ్ళాలి అనే దీని గురించి ఆలోచిస్తున్నారు. సో మనకి చేతిలో డబ్బులు లేకుండా కూడా మనం పనులు ఎలా చేసుకోవాలి అనే దాని గురించి కొంచెం అవగాహన తెచ్చుకుందాం ఇవాళ. ఇప్పుడు మనకి మొన్న నవంబర్లో ఈ పెద్ద నోట్లు అనేవి బ్యాన్ చేసిన తర్వాత అందరూ కూడా చాలా ఇబ్బంది పడ్డారు. రీసెంట్గా కూడా మనం చూస్తే ఏటీఎం దగ్గర చాలా లైన్స్ కనపడుతూ ఉన్నాయి. అండ్ అందరికీ కూడా అది టైం పరంగా చాలా ఇబ్బంది. అండ్
వేరే విధంగా కూడా చూసుకున్నా కూడా అన్నీ కూడా చాలా ఇబ్బంది పడ్డారు అందరూ. సో అలా కాకుండా మనకి క్యాష్లెస్గా మన చేతుల్లో కరెక్ట్ అమౌంట్ లేకుండా కూడా మనం ముందుకెళ్ళే అవకాశాలు చాలా ఉన్నాయి ట్రాన్సాక్షన్స్ చేసుకోవడానికి. సో ఆ ట్రాన్సాక్షన్స్ ఏంటనే మనం చూసుకుందాం ఎట్లా చేసుకోవాలి అనే దాని గురించి. ఓకే మ్యామ్, ఏ విధంగా చేయాలంటారు? ఇప్పుడు మన చేతిలో డబ్బులు లేవు, మనం బయటకు వెళ్తున్నాం, బట్ మనకు అవసరాలు ఉన్నాయి, ఎలా తీర్చుకోవాలి అవసరాలు? ఫస్ట్ వచ్చేసి మనకి ముందు నుంచి తెలిసిన అంశాల గురించి తెలుసుకుందాము. చెక్. సో చెక్స్ గురించి మనందరికీ తెలుసు. యూజువల్గా ఎక్కువ అమౌంట్స్ కోసం చెక్స్ వాడుతుంటాము. అది కూడా యూజువల్గా లేడీస్ అంటే చెక్స్ అంటే కూడా కొద్దిగా అవగాహన లేని వాళ్ళు ఉంటారు. బట్ దాని గురించి ఏంటంటే మనం ఎవరికైనా చెక్ ఇవ్వాలనుకుంటున్నామో వాళ్ళ పేరు రాస్తాము అండ్ అమౌంట్ అనేది ఫిల్ చేస్తాము. వెనకాల వాళ్ళ అకౌంట్ డీటెయిల్స్ కనుక మనకు ఐడియా ఉంటే రాస్తే బెటర్గా ఉంటుంది. సో రాసి మనం ఏ బ్యాంక్లో సబ్మిట్ చేస్తాము. చేసిన తర్వాత డిపెండింగ్ ఆన్ ద వర్కింగ్ డేస్ అండ్ చేసిన టైంని బట్టి సబ్మిట్ చేసిన టైంని బట్టి 1-2 డేస్లో చెక్ అనేది క్లియర్ అవుతుంది. సో అది మనకి ఇదివరకటి నుంచి ఉన్న పద్ధతి. అండ్ నెక్స్ట్ డిమాండ్ డ్రాఫ్ట్, డీడీ. మనం బ్యాంక్కి వెళ్ళి మనం బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు ఇచ్చి కానీ మనం డబ్బులు ఇచ్చి కానీ డీడీ అనేది తీసుకుంటాం అనమాట. సో ఆ డిమాండ్ డ్రాఫ్ట్ తీసుకొని మనం ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి ఇస్తే కనుక అది వాళ్ళ అకౌంట్లో వాళ్ళు డిపాజిట్ చేసుకుంటారు. సో ఈ 2 పద్ధతుల్ని మనం చాలా ఇయర్స్గా ఫాలో అవుతూ ఉన్నాము. అది కాకుండా ఇప్పుడు కొత్తగా మనకి అందుబాటులోకి చాలా వచ్చినాయి. సో వాటిల్లో వచ్చేసి ఫస్ట్ మన డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు. సో డెబిట్ కార్డ్ గురించి కూడా చాలా మందికి అవగాహన ఉంది. అండ్ ఇప్పుడు అందరూ కూడా డెబిట్ కార్డ్ అనేది ఫస్ట్ ప్రిఫరెన్స్గా చూస్ చేసుకోవడం బెటర్. అండ్ క్రెడిట్ కార్డ్ వచ్చేసి క్రెడిట్ కార్డ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. బట్ బేసిక్గా మనకి ఈజీగా ఉండటానికి అంటే తర్వాత మనం క్రెడిట్ కార్డ్ అంటే మనకి క్రెడిట్ తీసుకొని మనం కడతామన్నమాట. సో అండ్ దానికి ఎవ్రీ మంత్ అండ్ మనం బిల్స్ అనేవి పే చేయాల్సి ఉంటుంది. బిల్ కనుక లేట్ అయితే కనుక దానికి కొంచెం ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ ఉంటుంది. సో అలా కాకుండా డెబిట్ కార్డ్ అంటే డైరెక్ట్గా మన అకౌంట్లో నుంచి మనం డబ్బులు ఇచ్చినమాట. సో డైరెక్ట్ క్యాష్ ఇవ్వకుండా జస్ట్ మనం కార్డ్ స్వైప్ చేస్తే మన అకౌంట్ నుంచి వాళ్ళకి డబ్బులు అనేవి ట్రాన్స్ఫర్ అవుతాయి. సో డెబిట్ కార్డ్ అనేది మనకి చాలా సెక్యూర్డ్గా ఉంటుంది. దాంతోనే మనం ఏటీఎం నుంచి కూడా డబ్బులు విత్డ్రా చేసుకోవచ్చు ఒకవేళ చిన్న చిన్న అవసరాలకి. అండ్ ఇప్పుడు చాలా చోట్ల మనకి పాయింట్ ఆఫ్ సేల్ అంటారు. అంటే ఆ స్వైప్ మెషిన్స్ ఉంటాయి కదా, సో దాన్ని పాయింట్ ఆఫ్ సేల్ మర్చెంట్ అవుట్లెట్స్ అంటారు. సో అలాంటి చోట మనం కార్డ్ యూజ్ చేసుకొని దేనికైనా యూజ్ చేసుకోవచ్చు. బిల్స్ పే చేయడానికి కానీ, ఆన్లైన్ ఏదైనా బుక్ చేయడానికి కానీ, టికెట్స్ బుక్ చేసుకోవడానికి కానీ, దేనికైనా కూడా మన డెబిట్ కార్డ్ అనేది ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ యూసేజ్ కూడా చాలా ఈజీ. ఇది మనకి పిన్ అనేది ఉంటుంది, 4 డిజిట్ పిన్, కొన్నిటికి 6 డిజిట్ పిన్స్ ఉంటాయి. సో ఆ నెంబర్స్ అనేవి మనం ఒకసారి గుర్తుపెట్టుకుంటే కనుక ఆ నెంబర్తో మనం దాన్ని సెక్యూర్డ్గా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఆ పిన్ అనేది కూడా మనం టైం టు టైం మార్చుకునే అవకాశం ఉంటుంది. కావాలంటే మనం ఒక 6 మంత్స్కో 1 ఇయర్కో మార్చుకుంటూ ఉండొచ్చు పిన్ అనేది. సో దాంతోపాటు ఇప్పుడు కొత్తగా మనకి మొబైల్ వాలెట్స్ అనేవి వచ్చినాయి. వాలెట్ అంటే పర్స్ కదా, సో మనకి పర్స్లో మొబైల్లోనే పర్సన్ పెట్టుకోవడం అనమాట దాని పర్టికులర్ మీనింగ్. సో మొబైల్ వాలెట్ అంటే ఇప్పుడు మనకి ఇదివరకటి నుంచి కొన్ని ఉన్నాయి అందుబాటులో, లాస్ట్ 1-2 ఇయర్స్ నుంచి ఉన్నాయి. కాకపోతే ఎవరు కూడా దాని మీద దృష్టి పెట్టలేదు, అంటే మనకి అవసరం లేదులే అన్నట్టు పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు అందరూ వాటి గురించి తెలుసుకుంటున్నారు, వాటిని యూజ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. సో పేటిఎం, మోబిక్విక్ ఇవన్నీ పేర్లు మనం విన్నాము. సో అవి కూడా ఏంటంటే మన కార్డ్ ద్వారా కానీ మన అకౌంట్ ద్వారా కానీ ఆ వాలెట్లో డబ్బులు పెడతాం ఫస్ట్. సో ఆ యాప్ అనేది ఫస్ట్ మన ఫోన్లో డౌన్లోడ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఆ వాలెట్లో ఆ యాప్లో మన అకౌంట్ నుంచి మనం డబ్బులు అనేది దాంట్లో పెడతాము. అంటే ఒక మేబీ 1000 రూపీస్, 2000 రూపీస్, 10,000 ఎంతైనా కానివ్వండి మనం దాంట్లో పెట్టుకుంటాము. పెట్టుకున్న తర్వాత మనకు అవసరాన్ని బట్టి వేరే పర్సన్కి మనం డబ్బులు పంపించాలనుకుంటే ఆ యాప్ ద్వారానే మనం డబ్బులు పంపించే అవకాశం ఉంటుంది. ఓకే. సో మనకి చేతిలో డబ్బులు లేకుండా ఇవన్నీ కూడా ట్రాన్సాక్షన్స్ అనేవి ఈజీగా జరుగుతాయి. సో ఎక్కడైనా కానీ మనం ఇండియాలో పంపించే అవకాశం ఉంటుంది దాని ద్వారా, పేటిఎం ద్వారా, అలాంటి యాప్స్ ద్వారా. అలాంటి మొబైల్ వాలెట్స్ అనేవి చాలా ఉన్నాయి, పేటిఎం ఒకటే కాదు. అలాంటివి అన్నీ కూడా దాని ఉద్దేశం అదనమాట. సో మనం దాంట్లో డబ్బులు వేస్తాము, ఆ డబ్బుల్ని మనం వేరే ఎక్కడ ఇవ్వాలన్నా కూడా ఇప్పుడు షాప్కి వెళ్ళినా వాళ్ళ ఐడి ద్వారా మనం వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. సో అలా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, వీటి గురించి కూడా చాలా వరకు కొంతమందికి అవగాహన ఉంది. బట్ ప్రాసెస్ వైజ్ ఇది కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మొబైల్లో మనకి అన్ని బ్యాంకులకు కూడా ఇప్పుడు బ్యాంకింగ్ యాప్స్ అనేవి ఉన్నాయి. సో హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ ఇలా అన్ని బ్యాంక్స్కి కూడా ఎస్బీఐ, బడ్డీ అని అట్లా రకరకాల యాప్స్ అనేవి మనకు అందుబాటులో ఉన్నాయి. సో ఇప్పుడు ఎవరిని చూసినా కానీ చాలా వరకు స్మార్ట్ ఫోన్స్ వాడుతున్నారు. సో అందరూ కూడా వాడుతున్నారు కాబట్టి జస్ట్ కొంచెం బేసిక్ నాలెడ్జ్తో ఇలాంటి వాటిని కూడా వాడి దానివల్ల ఉపయోగం పొందటానికి అవకాశం ఉన్నప్పుడు
కొంచెం ఇంట్రెస్ట్ పెట్టి దాని గురించి తెలుసుకుంటే వాళ్ళకే ఉపయోగపడుతుంది. సో అలా మన బ్యాంక్ అకౌంట్ మనకి ఎక్కడ ఉందో ఆ యాప్ మనం డౌన్లోడ్ చేసుకున్నాం అనుకోండి. సో మన అకౌంట్ ఓపెనింగ్ టైంలోనే మనకి ఇంటర్నెట్ బ్యాంకింగ్ మెంబర్ పిన్ అనేది కూడా ఇస్తారు వాళ్ళు. సో దాని ద్వారా మన అకౌంట్లోకి మనం లాగిన్ అయ్యి ఎవరికైనా ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేయాలన్నా, ఎవరికైనా ఏదైనా బిల్స్ పే చేయాలన్నా, మన మొబైల్ రీఛార్జ్ చేసుకోవాలన్నా, ఆర్ స్టేట్మెంట్ మన పాస్ట్ ట్రాన్సాక్షన్ స్టేట్మెంట్ చూసుకోవాలన్నా, ఇవన్నీ కూడా మనకి ఈజీగా ఈ మొబైల్ బ్యాంకింగ్ యాప్తో మనకు అయిపోతుంది. మేడం, ఈ క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ అన్నది 100% సెక్యూరేనా? 100% అంటే అండి అది మన మీద డిపెండ్ అయి ఉంటుంది. సో మనం ట్రాన్సాక్షన్స్ ఎంత సేఫ్గా చేస్తున్నాము, ఎంత జాగ్రత్త, మన పిన్ అనేది ఎంత జాగ్రత్తగా యూజ్ చేస్తున్నాము, అండ్ కార్డ్ అనేది కొంచెం జాగ్రత్తగా పెట్టుకుంటున్నామా లేదా, ఇవన్నీ కూడా మనం చూసుకుంటే కనుక ఇది 99% కూడా మనకి సెక్యూర్డ్గా ఉందని చెప్పుకోవచ్చు. అండ్ ముందుకు వెళ్ళే కొద్దీ ఇప్పుడు వన్ స్టెప్ కాకుండా 2 స్టెప్ సెక్యూరిటీ ఫీచర్స్ అనేది ఇంప్లిమెంట్ చేస్తున్నారు వీటిల్లో కూడా. అంటే మనం పిన్ టైప్ చేస్తాము, పిన్ టైప్ చేసిన నెక్స్ట్ స్టెప్ కూడా మనకి 1 టైం పాస్వర్డ్ లాంటివి కూడా ఉంటున్నాయి ఇప్పుడు. సో మనం రిజిస్టర్ చేసుకున్న మొబైల్ నెంబర్కి ఆ 1 టైం పాస్వర్డ్ అనేది వస్తుంది. సో ఆ పాస్వర్డ్ టైప్ చేస్తేనే మనకి మన అమౌంట్ అనేది వెళ్తుంది. సో ఇవన్నీ కూడా సెక్యూరిటీ ఫీచర్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో అందుకని సెక్యూరిటీ వైజ్ కూడా ఇలాంటి వాటిలో మనకి ఇష్యూ ఉండదు. అండ్ కొత్తగా వచ్చి ఇప్పుడు మొబైల్ బ్యాంకింగ్ అంటే పేమెంట్ యాప్స్ అనేది స్టార్ట్ చేశారు. సో దాంట్లో ఏంటంటే ఇప్పుడు ఎయిర్టెల్ మనీ అనేది మనం విన్నాం, ఎయిర్టెల్ మనీ, రిలయన్స్ జియో మనీ, అవన్నీ కూడా వాలెట్స్ లాంటివి. ఇప్పుడు అవన్నీ కూడా బ్యాంక్స్గా చేసే అవకాశం ఉందన్నమాట. అంటే రాజస్థాన్లో అటు సైడ్ ఇవన్నీ స్టార్ట్ చేశారు, ఎయిర్టెల్ బ్యాంకింగ్ అని అట్లా. దాంట్లో ఏంటంటే ఇప్పుడు వాలెట్లో మనం ఒకసారి అమౌంట్ వేసుకున్న తర్వాత అమౌంట్ రిటర్న్ తీసుకోము, అవి యూజ్ చేస్తాం. అంటే ఫండ్స్ ట్రాన్స్ఫర్ కానీ బిల్ పేమెంట్ కానీ అలా యూజ్ చేస్తాము. ఈ బ్యాంకింగ్ సిస్టమ్ అనేది మన టెలికాం బ్యాంకింగ్ ఇన్స్ట్రుమెంట్స్ అనేవి మనకు అందుబాటులోకి వచ్చిన తర్వాత మన అమౌంట్ మనం తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. సో అలాంటి ఫీచర్స్ ఉంటాయి. అండ్ దాంతోపాటు మన అమౌంట్ దాంట్లో పెట్టుకుంటే దానికి ఇంట్రెస్ట్ కూడా ఇస్తారు. సో ఇలాంటి ఫీచర్స్ అన్నీ కూడా మనకు ముందు అందుబాటులోకి వస్తాయి. సో అవన్నీ ఉంటే కనుక మనకి ఇంకా క్యాష్తో పెద్దగా పని ఉండకపోవచ్చు. క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ కి సంబంధించి చాలా చక్కటి వివరాలు తెలియజేశారు మేడం. ధన్యవాదాలు. థ్యాంక్స్ అండి. ఇది ఇవాల్టి మాధ్యమంత్రం కార్యక్రమం. మరో అందమైన ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. యువతరం అనగానే అందరికీ కంప్యూటర్, సెల్ ఫోన్, ఎప్పుడూ ఇంటర్నెట్తో చాట్ చేస్తూ గడిపేవారే గుర్తుకు వస్తారు. కానీ ఇటీవల కాలంలో యువతలో కూడా ఆధ్యాత్మిక చింతన బాగా పెరుగుతున్నట్టు సర్వేలు చెబుతున్నాయి. చదువులో ఒత్తిడి బాగా పెరగడంతో యువత ఉపశమనం కోసం ఆధ్యాత్మిక బాట పడుతున్నట్టు తెలుస్తోంది. చాలా మంది జీన్స్ దుస్తులు ధరిస్తూ పైకి ఆధునికంగా కనిపిస్తున్నా లోపల అంతా భక్తిభావన పొంగి పొర్లుతుందంట. అందుకే నేటి తరం అబ్బాయిలు, అమ్మాయిలు కాలేజీ తర్వాత ఎక్కువగా దేవాలయాల్లో కనిపిస్తున్నారట. విద్యార్థులు కొత్తగా కొలువుల్లో చేరే యువతీ యువకులతో ప్రార్థనా స్థలాలు కిటకిటలాడుతూ ఉంటాయి. సరే, ఈ కార్యక్రమం తర్వాత మళ్ళీ మాట్లాడదాం. నమస్కారం. వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు విభిన్న రుచుల్ని పరిచయం చేస్తున్న మీ వంటల సందడి ఈ రోజు కూడా ఓ సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసింది. మరి ఈ రోజు మనతో పాటు అనురాధ గారు ఉన్నారు. మరి ఆవిడని అడిగి ఎక్కడి నుంచి వచ్చారు, ఏ వంటకాన్ని పరిచయం చేయబోతున్నారో అడిగి తెలుసుకుందాం. నమస్తే అనురాధ గారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నామండి. మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మరి ఈ రోజు మా సకుల కోసం ఏ రెసిపీని పరిచయం చేయబోతున్నారు? అలసందల దోశ చేస్తున్నానండి. అలసందల దోశ. దోశలు అంటేనే అందరికి ఫేవరెట్, దట్టు అలసందల దోశ. మరి దానికి కావాల్సిన పదార్థాలు చెప్తారా? చెప్తానండి. అలసందలు, వీటిని బొబ్బలు అని కూడా అంటారండి. ఉల్లిపాయ, క్యారెట్ తురుము, ఆయిల్, సాల్ట్, జీలకర్ర, అల్లం, పచ్చిమిర్చి, కొత్తిమీర. నానబెట్టిన అలసందలను మిక్సీలో వేసుకుని తగినంత పచ్చిమిర్చి వేసి పేస్ట్లా చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత అందులో కొద్దిగా సాల్ట్, జీలకర్ర వేసి కలిపి పెట్టుకోవాలి. ఓకే, మీరు ముందుగానే ప్రిపేర్ చేసి తీసుకొచ్చారు? ముందుగానే రెడీ చేసి తెచ్చానండి. ఇది అలసందలు నానబెట్టి మిక్సీలో వేసి అందులో సాల్ట్, జీలకర్ర, పచ్చిమిర్చి అన్ని కలిపి తీసుకొచ్చానండి. ఇది దోశ పిండి రెడీ. ఓకే అండి. అనురాధ గారు, మీరు ముందుగానే దోశ పిండి రెడీ చేసి తీసుకొచ్చారు కాబట్టి మరి నెక్స్ట్ ఏం చేద్దాం? ఇప్పుడు స్టవ్ పైన పెనం పెట్టుకొని ఓకే స్టవ్ ఆన్ చేసి ఒక స్పూన్ ఇస్తాను. ఓకే, పెనం కొద్దిగా వేడయ్యాక ఇది దోశ పిండి ఉందండి, దాన్ని దోశ వల్ల వేసుకోవాలి. ఓకే, ఇది అలసందలు ఫ్రై చేసుకొని తింటే చాలా వరకు తినలేము, ఇలా చాలా మంచిది. ఇలా పేస్ట్ చేసి దోశ వేసినామంటే చిన్న పిల్లలు, వృద్ధులు అందరు తినొచ్చండి. జనరల్ గా పిల్లలు డైరెక్ట్ గా అలసందలు తినలేరు. ఇలా దోశలు చేసి పెట్టచ్చు. ఫ్లఫీగా, స్మూత్ గా చాలా బాగుంటాయండి. అవునవును.
దోశ వేసేయాలండి. ఓకే, పెనం వేడైపోయింది కదా. వేడేయండి. ఆయిల్ ఏం వేయక్కర్లేదండి? ఆయిల్ తర్వాత వేయచ్చండి. తర్వాత వేస్తాం. నాన్ స్టిక్ ప్యాన్ కదా ఇది. ఎస్. మనం కావాల్సిన సైజులో వేసుకోవచ్చండి దోశ. ఒక స్పూన్ ఇవ్వండి. ఓకే. ఇప్పుడు కాలుతున్న దోశ పైన కొద్దిగా ఆయిల్ వేయాలండి. ఓకే. అది అతుక్కోకుండా టేస్టీగా ఉంటుంది. అవును. ఇది ఫ్రై అయ్యాక ఇలా తిరగవేయాలండి. ఓకే. రెండు వైపులా కూడా దోశ రెండు వైపులా కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. మీ హాబీస్ ఏంటండి అనురాధ గారు? స్టిచ్చింగ్ చేస్తుంటాను. చూడండి చేయండి ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటాను. ఓకే. టీవీ చూడడము, బుక్స్ చదవడము ఇలాంటివి చేస్తూ సఖీలో అన్ని ఫాలో అవుతుంటారు అన్నమాట. చాలా వరకు ఫాలో అవుతుంది. అలసందలు ఎంతసేపు నానబెడితే అంటే దోశలు మంచిగా 4-5 hours చాలండి. 4 to 5 hours. అవి మెత్తగానే ఉంటాయి, ఈజీగా నానిపోతాయండి. ఇంకోవైపు కూడా కొద్దిగా ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. మంచి కలర్ వస్తుంది ఆయిల్ వేస్తే, షైనింగ్ ఉంటుంది. అవునవును. సర్వింగ్ ప్లేట్ ఇస్తారండి. అయిపోయినట్టునండి. 2 వైపులా కాలడం. ఓకే. ఇప్పుడు మనం దీనిపైన కొంచెం ఓకే క్యారెట్ తురుము, ఆనియన్ చిన్న చిన్నగా కట్ చేసుకొని ఆనియన్ కూడా ఇలా వేసుకోవాలి. ఓకే. టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు అలసందల దోశ రెడీ అయినట్లండి. ఇలాగా ఇంకో దోశ కూడా వేస్తానండి. ఓకే, డెఫినెట్ గా. మీరు ఒకసారి టేస్ట్ చేశారంటే 2 తినేస్తారు, అందుకనే 2 వేస్తున్నానండి. అవునా? అయితే ఈ 2 టేస్ట్ చేసిన తర్వాత ఇంకో 2 వేయండి. తప్పకుండా. జనరల్ గా దోశలు అంటే అందరూ ఇష్టపడతారు కదా. చాలా ఇష్టపడతారండి. ఈ అలసందల దోశ టేస్ట్ చేసిన తర్వాత మీరు ఆ దోశ మానేసి ఈ దోశనే తింటారండి. యాక్చువల్గా ఈ డిష్ కి చాలా తక్కువ టైం కూడా పడుతుంది. తక్కువ టైం, తక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా. అవును, ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువగా ఉన్నాయి, కానీ హెల్దీ దోశ. అవును. కొద్దిగా పెనం వేడి కాకముందు వేసినట్లయితే కొద్దిగా ఇలా అవుతుందండి. కరెక్ట్ వేడి చూసుకొని వేస్తే దోశ కరెక్ట్ గా వస్తుంది. తిరగవేసినప్పుడు కూడా కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఓకే. అంజలి గారు స్టవ్ ఆపేయండి. ఓకే, అయిపోయినట్టేనా? దోశ రెడీ అయిందండి. ఓకే. దీన్ని ఇలా తిరగవేసుకొని కొద్దిగా క్యారెట్ తురుము, ఆనియన్ తురుము, కొత్తిమీర ఇష్టం ఉన్న వాళ్ళు కొత్తిమీర కూడా చల్లుకోవచ్చు. ఓకే, వేసుకోవచ్చు. కలర్ఫుల్ గా ఉంటుంది. పిల్లలు ఇందులో ఏ ఒక్కటి కూడా డైరెక్ట్ గా తినరు. డైరెక్ట్ గా తినరు. దోశలో చేసి పెట్టినట్టయితే ఇష్టంగా తింటారు. ఊహాంజలి గారు, అలసందల దోశ రెడీ అయిందండి. ఇది గార్నిష్ చేస్తున్నాను కొత్తిమీరతో. ఓకే. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి. తప్పకుండా అండి. థ్యాంక్ యూ సో మచ్. మరి ఇది టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానాన్ని మరొకసారి చూద్దాం. అలసందల దోశకి కావాల్సిన పదార్థాలు: అలసందలు, పచ్చిమిర్చి, జీలకర్ర, ఉప్పు, కొత్తిమీర, ఉల్లిపాయలు, క్యారెట్, నూనె, అల్లం. అలసందల దోశ తయారీ విధానం: ముందుగా అలసందలను నీళ్లలో నానబెట్టుకున్న తర్వాత పచ్చిమిర్చి వేసి మెత్తగా పేస్ట్ లాగా తయారు చేసి పక్కన పెట్టుకోవాలి. అందులో ఉప్పు, జీలకర్ర, అల్లం వేసుకోవాలి. తర్వాత దోశ పిండిలా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ మీద పెనం పెట్టుకుని దోశలుగా వేసుకోవాలి. దానిపై తురుముకున్న క్యారెట్, ఉల్లిపాయ ముక్కలు,
కొత్తిమీర చల్లుకోవాలి. తర్వాత సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే వేడి వేడి అలసందల దోశ రెడీ. అలసందల దోశలకు కావలసిన పదార్థాలు తయారు చేసే విధానాన్ని చూశారు కదా. మరి ఇది ఎలా ఉందో నేను టేస్ట్ చేసి చెప్తాను. చాలా బాగుంది అనురాధ గారు. అలసంద ఫ్లేవర్ చాలా బాగా తెలుస్తోంది. అండ్ అలాగా మనం క్యారెట్ ఉల్లిపాయలతో గార్నిష్ చేసుకున్నాం కదా, ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగా తెలుస్తోంది. మరి ఇంత చక్కటి రెసిపీని మా సభ్యుల కోసం పరిచయం చేసినందుకు మీకు ధన్యవాదాలు. ధన్యవాదాలు. అండ్ అలాగే టిట్టూస్ రెడ్ చిల్లీ పౌడర్ తో పాటు అన్ని రకాల మసాలాలు అందిస్తున్న విజయ స్పైసెస్ తరపున ఈ గిఫ్ట్ మీకోసం. థ్యాంక్ యూ. సో చూసారు కదండి అలసందల దోశ తయారీ విధానాన్ని. చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా డెఫినెట్ గా ట్రై చేయండి. అండ్ అలాగే మీకు తెలిసినటువంటి డిఫరెంట్ రెసిపీస్ ని మాకు పరిచయం చేయాలనుకుంటే వెంటనే మాకు ఫోన్ చేయండి. మా ఫోన్ నెంబర్ 04023556540. ఇది వాటి వంటల సందడి కార్యక్రమం. రేపటి ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. ఆధునిక ప్రపంచం అనేక అద్భుత అవకాశాలను సృష్టించింది. అదే సమయంలో ఆందోళన, ఒత్తిడి లాంటి వాటిని అందించింది. నేడు చాలా మంది జీవితంలో ఏ చిన్న తడబాటు కలిగినా విపరీతంగా ఆందోళనకు గురవుతున్నారు. చదువులు, ర్యాంకులు, ఉద్యోగాలు, పెళ్లి, మానవ సంబంధాలు అన్ని దశల్లోనూ తీవ్రమైన పోటీని ఎదుర్కొంటున్నారు. వృత్తిలో ఉన్నత స్థానాన్ని చేరుకోవటానికి డబ్బు సంపాదనకు ప్రస్తుత తరం అధిక ప్రాధాన్యం ఇస్తుంది. ఈ ప్రయత్నాల్లో అనేక సవాళ్లను ఎదుర్కొనక తప్పటం లేదు. ఫలితంగా వచ్చే ఒత్తిళ్లను అధిగమించడానికి నేడు చాలా మంది ఆధ్యాత్మిక చింతనపై ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. నిజానికి ఆధ్యాత్మిక భావన చాలా మంచి ఫలితాలను కూడా ఇస్తుంది. సరే, ఈ కార్యక్రమం తర్వాత మరిన్ని విషయాలు మళ్ళీ మాట్లాడదాం. నమస్కారం. చిత్రకళ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సిరి పెయింటింగ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ శ్రీమతి శివకుమారి గారు. వారిని అడిగి చిత్రకళకి సంబంధించి ఏం తెలియజేస్తారో తెలుసుకుందాం. నమస్కారం శివకుమారి గారు. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నాను. గత ఎపిసోడ్స్ లో మనకి పెన్సిల్ హ్యాచింగ్స్ అలాగే షేడింగ్స్ గురించి తెలియజేశారు. పెన్సిల్ అసలు ఎలా హ్యాండిల్ చేయాలని. అయితే కొంచెం ఒక స్టెప్ ముందుకెళ్దాం. అయితే మా సఖులకి వాళ్ళ ఏం తెలియజేస్తున్నారు చిత్రకళకి సంబంధించి? మనం లాస్ట్ ఎపిసోడ్స్లో పెన్సిల్ షేడింగ్స్ అవి చూసుకున్నాము. ఈవెన్ అందులో కూడా క్రాస్ హ్యాచింగ్ ఎలా చేసుకోవాలి, ఒక స్మూత్ హ్యాచింగ్ ఎలా చేసుకోవాలి, లైట్ అండ్ డార్క్స్ ఎలా చేసుకోవాలి, ఈవెన్ పెన్సిల్ హోల్డింగ్ ఎలా చేసుకోవాలి అని చెప్పేసి అన్ని బేసిక్స్ నేర్చుకున్నాం కదండి. ఇప్పుడు అదేవిధంగా ఇప్పుడు మనం ఇంతకుముందు నేర్చుకున్న దాని నుంచి నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఒక చిన్న ఆబ్జెక్ట్ ఏదైనా తీసుకొని, ఒక ఫ్రూట్ కావచ్చు లేదంటే వెజిటబుల్ కావచ్చు, ఏదైనా తీసుకొని ఇప్పుడు మనం ఇంతకుముందు చేసిన షేడింగ్స్ ప్రాక్టీస్ నేను అనుకుంటున్నాను అందరూ మరి చెప్పేది ఫాలో అవుతూ ప్రాక్టీస్ చేస్తున్నారు అనుకుంటున్నాను సఖులందరూ. ఇప్పుడు అది ఎంతవరకు మనం ప్రాక్టీస్ చేసాము, ఎంతవరకు ఇంప్రూవ్మెంట్ చేసాము అనేది ఇప్పుడు నెక్స్ట్ తెలుస్తుంది మనకి. ఒక చిన్న ఆబ్జెక్ట్ తీసుకొని షేడింగ్స్ ఇప్పుడు మనం ఇంతకుముందు పెన్సిల్ లైన్స్ ఎలా ప్రాక్టీస్ చేసాము, ఆ షేడింగ్ ఎలా చేసాము, దాన్ని ఇప్పుడు ప్రాక్టీస్ చేసిందంతా ఇప్పుడు మనం ఎలా చేసుకోవాలి అనేది చూడబోతూ ఉన్నాం అనమాట. అంటే మనం ఎంతవరకు ఫాలో అయ్యాం అనేది వచ్చింది అనేది ఇప్పుడు తెలిసిపోతుంది. ఓకే, సో చూద్దామా మరి. ఓకే, మనం ముందుగా చెప్పుకున్నట్టు ఒక స్మాల్ ఆబ్జెక్ట్ తీసుకుందాం. సపోజ్ ఒక వెజిటబుల్ తీసుకుందామండి. మనకి రెగ్యులర్గా ఎదురుగా ఉండే రోజు మనం చూసే సింపుల్ ఆబ్జెక్ట్ నుంచి స్టార్ట్ చేసుకుందాం. మరి అంత పెద్ద పెద్దది కాకపోకుండా మన కిచెన్లో ఉండేది నార్మల్గా అంటే వెజిటబుల్ ఏదైనా ఉంది రెడీగా, అది ఎదురుగా పెట్టుకొని కూడా మనం సింపుల్గా షేడింగ్ చేసుకోవచ్చు. మనం ఇప్పుడు యూజ్ చేసిన షేడింగ్స్ ఎలా చేసుకోవాలి అనేది ఒకటి మనం కొంచెం ఐడియా వస్తే తర్వాత మీరు ఫ్రూట్స్ పెట్టుకోవచ్చు, లేదంటే డిఫరెంట్ వెజిటబుల్స్ లాంటివి ఏమైనా పెట్టుకొని కూడా ట్రై చేయొచ్చు. రెగ్యులర్గా మెయిన్ ఏంటంటే ఆ సాధన అండి. సాధన లేనిదే ఏది మనకి రాదు. సో రెగ్యులర్గా మనం ఎంత ప్రాక్టీస్ చేస్తాము, నేను చెప్పే టిప్స్ కానీ ఇవి కానీ ఏంటంటే ఒక్కసారిగా ఏది మనకి రాదు. ఒకసారి ట్రై చేసి లేదంటే 2 సార్లు ట్రై చేసి మనకు రావట్లేదని చెప్పేసి నిరుత్సాహం కూడా పడకూడదు. ఏదైనా సరే సాధనగానే పనులు సమకూరుతాయి. మనం ఎంత ప్రాక్టీస్ చేస్తామో అంత పర్ఫెక్షన్ అనేది వస్తుంది. ఇప్పుడు ఎవరైనా సరే చిన్నపిల్లలే కానివ్వండి, ఎవరైనా కూడా ఒకసారిగా విజయం అనేది కానీ ఒకసారిగా సక్సెస్ అనేది రాదు. ఆ ప్రాక్టీస్ మనం ఎప్పుడైతే అకుటితంగా దాని మీద ఫోకస్ చేసి రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటాము, అప్పుడే మనం అనుకున్నది సాధించగలుగుతాము, పర్ఫెక్షన్ అనేది వస్తుంది. సో ముందుగా మనం క్యాప్సికమ్ తీసుకుందాము. అది ఎలా షేడింగ్ చేసుకోవాలో చూపిస్తాను. రెగ్యులర్గా మనం నార్మల్గా యూజ్ చేసే కిచెన్లో వాడే ఐటమే చూసుకుందాం సింపుల్గా. సో వెజిటబుల్ తీసుకుందాం, క్యాప్సికమ్ తీసుకొని దాన్ని సింపుల్గా మనం యూజ్ చేసిన ఇంతకుముందు షేడింగ్స్ ఏ విధంగా చేసుకున్నాము
పెన్సిల్ యూజ్ చేసుకుంటూ నార్మల్గా హెచ్బి పెన్సిల్తో అవుట్లైనింగ్ డ్రా చేసుకోవటం కానీ 2B అంటే ఉన్నటువంటి లైట్ అండ్ డార్క్స్ డెప్త్ని బట్టి మనం డిఫరెంట్ పెన్సిల్స్ యూజ్ చేసుకుంటూ దాంట్లో డెప్త్లు ఎలా తీసుకొచ్చుకోవచ్చు. ఇంత ముందు చేసుకున్నటువంటి నార్మల్ షేడింగ్ లైట్ అండ్ డార్క్ షేడ్సే కానివ్వండి, హ్యాచింగే కానివ్వండి, ఇప్పుడు అవన్నీ ఆ టెక్నిక్స్ అన్ని మనకి ఇందులో యూజ్ అవుతాయి అనమాట. ఓకే, అంటే డిఫరెంట్ హ్యాచింగ్స్తో అలాగే షేడింగ్స్ తోటి ఇవాళ మన ఆబ్జెక్ట్ క్యాప్సికమ్ అనమాట. ఇప్పుడు అది ఎలా డ్రా చేయాలో చూపిస్తారు. ఓకే, స్టార్ట్ చేద్దామా? మనం ముందుగా క్యాప్సికమ్ డ్రా చేయాలి అనుకున్నప్పుడు ఈ రెక్టాంగిల్ షేప్ అనేది డ్రా చేసేసుకొని మనం ముందుగా చెప్పుకున్నాం ఏదైనా సరే అవుట్లైనింగ్ అది డ్రా చేయాలంటే కనుక హెచ్పి పెన్సిల్ తీసుకొని నార్మల్గా అవుట్లైనింగ్స్కి వాటికి యూజ్ చేద్దామని చెప్పేసానండి. మనం డిఫరెంట్ పెన్సిల్స్ యూజ్ చేసినా కూడా ఏంటంటే అది లైట్ అండ్ డార్క్ షేడింగ్ ఎప్పుడైతే యూజ్ చేస్తామో అప్పుడు మనం డిఫరెంట్ పెన్సిల్స్ యూజ్ చేస్తాము. నార్మల్గా అయితే కనుక మనం ముందు సపోజ్ అవుట్లైనింగ్ డ్రా చేస్తున్నాం కాబట్టి నార్మల్ హెచ్పి పెన్సిల్ సరిపోతుందండి. ఓకే, సో ఇప్పుడు దీన్ని బట్టి ఇప్పుడు ఈ సపోజ్ మనం డ్రా చేయాలి అనుకున్న దాన్ని మనకి డిఫరెంట్ డిస్టెన్స్లో మినిమం డిస్టెన్స్లో పెట్టుకొని దాన్ని చూస్తూ ఆ షేప్ అనేది మనం డ్రా చేయొచ్చు అనమాట ఈజీగా. సో ముందుగా ఈ క్యాప్సికమ్ షేప్ ఏదైతే ఉందో అవుట్లైన్స్ చేసుకుంటూ ఇందాక మనం చెప్పుకున్నట్టు స్టార్టింగ్లో వచ్చేసి థిక్నెస్ ఎక్కువ కనిపిస్తూ కిందకి వచ్చేటప్పటికి ఆ థిన్ అనేది అయింది కాబట్టి సో ఈ ఓవెల్ షేప్ని బేస్ చేసుకొని మనం ఈ పండౌస్తో తొడిమ భాగం ఏదైతే ఉందో మనం ముందుగా ఆ థిక్నెస్ నుంచి గ్రాడ్యువల్గా థిన్ అయినట్టు. సో ఇప్పుడు ఈ ఆ థిక్ థిన్ అండ్ అప్ అండ్ డౌన్స్ ఇన్ సైడ్కి వెళ్ళింది కానీ అవుట్ సైడ్కి వచ్చింది కానీ అవన్నీ జస్ట్ మనం ఇప్పుడు అవుట్లైనింగ్ డ్రా చేసుకున్న తర్వాత డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఈ థిక్నెస్ వచ్చేసి కాండం వచ్చేసేటప్పుడు స్టార్టింగ్లో థిక్నెస్ నుంచి గ్రాడ్యువల్గా థిన్గా అయిపోయినట్టు ఉంది. సో ఇప్పుడు ఈ మనం డ్రా చేసుకునే దాంట్లో కూడా ఈ థిక్నెస్ నుంచి ఇది గ్రాడ్యువల్గా థిన్ అయినట్టు. సో ఇప్పుడు ఇక్కడికి వచ్చేటప్పటికి డెప్త్లు ఇన్సైడ్కి వెళ్ళి మళ్ళీ ఈ కటింగ్స్ అనేవి కనిపిస్తున్నాయి మనకి. సో ఇప్పుడు ఇది ఇన్సైడ్కి వెళ్ళి కటింగ్ ఇట్లా వచ్చినట్టుగా చాలా డీప్ ఇది ఇంకొంచెం చూసేటప్పటికి మెయిన్ మనకి డ్రాయింగ్ అంటేనే అబ్జర్వేషన్. సో మెయిన్ ఆ అబ్జర్వేషన్ అది దృష్టిలో పెట్టుకొని ఒక ఇమాజిన్ కానీ లేదంటే కానీ ఏదైతే ఉందో దాని సహజసిద్ధంగా ఉన్నటువంటి స్ట్రక్చర్ కానీ లేదంటే కనుక దాని షేప్ కానీ ఏదైతే ఉందో మనం ఒక మైండ్లో పెట్టుకొని దాన్ని కనుక డ్రా చేసినట్టయితే కనుక ఇంకొంచెం మనం బాగా డ్రా చేయగలుగుతాం. ఓకే, ఓకే శివకుమారి గారు, అంటే మనం ఏదైనా స్టార్టింగ్ ముందు మనం ఒక సబ్జెక్ట్ తీసుకుంటే ఏదైతే మన ఆబ్జెక్ట్ మనం తీసుకున్నామో దానికి హెచ్పి పెన్సిల్తో ఫస్ట్ అవుట్లైన్స్ గీసుకోవాలి. ఆ తర్వాత హ్యాచింగ్స్ అనేవి డిఫరెంట్ లెవెల్స్ పెంచుకుంటూ వెళ్ళాలి. మనమైతే ఇప్పుడు ప్రస్తుతం అవుట్లైన్ గీసుకున్నాం క్యాప్సికమ్ది, నెక్స్ట్ ఏం చేయాలి? ముందుగా మనం తీసుకున్న ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో దాన్ని బట్టి మనం ఆ స్ట్రక్చర్ని చూసుకొని ఆ షేప్ రెక్టాంగిల్ షేప్ నుంచి డ్రా చేసుకోవడం జరిగింది. దాని నుంచి దానికి సహజసిద్ధంగా ఉన్నటువంటి అప్ అండ్ డౌన్స్ ఏవైతే ఉన్నాయో డెప్త్లు కానీ అవి కానీ డ్రా చేసుకుంటూ మనం ఆ షేప్ని డ్రా చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఎక్సెస్ లైన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎరేంజ్ చేసేసుకొని ఒక టోటల్లో ఒక మనం తీసుకున్నటువంటి ఆబ్జెక్ట్ ఫామ్ అనేది కరెక్ట్గా డ్రాయింగ్ చేసుకున్న తర్వాత మనం నెక్స్ట్ ఆ షేడింగ్ అనేది స్టార్ట్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. శివకుమారి గారు, చూస్తుంటే సేమ్ క్యాప్సికమ్ తీసుకెళ్ళి అక్కడ పెట్టినట్టుంది పేపర్ మీద. చాలా బాగుంది. అంటే ఫస్ట్ మనం అవుట్లైన్స్ గీసుకుంటే మనకి ఫిగర్ అనేది కరెక్ట్గా వస్తుందో లేదో తెలిసిపోతుంది. అండ్ మనం యూజ్ చేసాం హెచ్బి పెన్సిల్, దాంతో సింపుల్గా అవుట్లైన్స్ వేశారు, చాలా అవలీలగా వేసేసారు. చాలా బాగుంది. అంటే సక్లకు కూడా ఈజీ అవుతుంది. ముందు ఫస్ట్ స్టెప్ నుంచి మనం తీసుకుంటేనే ఏదైనా. అయితే ఇవాళ అయితే మనం పర్ఫెక్ట్గా ఒక ఫిగర్ని ఎలా డ్రా చేయాలో చూపించారు. ఇంత చక్కగా చిత్రకళ గురించి మా సకలకి తెలియజేసినందుకు ధన్యవాదాలండి. నమస్కారం. ఇది ఇవాల్టి చిత్రకళ కార్యక్రమం. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. ఆధునిక యుగం శాస్త్ర సాంకేతిక రంగాలలో పరుగులు తీస్తున్న ఆధ్యాత్మికత వైపు మొగ్గు చూపేవారు రోజురోజుకు పెరుగుతున్నారు. వస్త్రధారణలో ఆధునికతకు ప్రాధాన్యత ఇస్తున్నప్పటికీ మానసికంగా ఆధ్యాత్మిక చింతన వైపు మక్కువ చూపిస్తున్నారు. జీవితంలో విజయం సాధించడానికి దైవాన్ని నమ్మటాన్ని పాజిటివ్ థింకింగ్గా చాలామంది భావిస్తున్నారు. ఆధునిక జీవన శైలి కలిగించే ఒత్తిడుల నుంచి ఉపశమనాన్ని, ప్రశాంతతను పొందుతూనే గొప్ప వ్యక్తిత్వాన్ని అలవర్చుకుంటున్నారు. భక్తిభావంతో పాటు సామాజిక సేవలో పాలుపంచుకుంటున్నారు. ముఖ్యంగా మహిళలు ఎంతో ప్రశాంతంగా ఉండటానికి ఈ ఆధ్యాత్మిక చింతనే ఎక్కువగా ఉపయోగపడుతుందని సామాజిక విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
సరే, ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలను సూచనలను మాకు రాసి పంపించండి. మా చిరునామా సఖీ ఈటీవీ రామోజీ ఫిలిం సిటీ హైదరాబాద్ 501512. మా ఇమెయిల్ ఐడి saki@etv.co.in. మా ఫోన్ నంబర్ 04023555540. ఇదే ఇవాల్టి సఖీ కార్యక్రమం. రేపటి సఖీ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.